चला जाओ। మీ టైం ఎంతో పని राम भक्त हनुमान की జేబులో పోతున్నాయి. ఒకరోజు గురించి ఫౌండర్స్ వెళ్ళారు. అర్ధరాత్రి 12 అయినా నాది మీ బొమ్మ మెడలో తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళేదాకా నాది బాధ్యత. అని కాబట్టి మనకు అన్ని వాహన ఎమ్మెల్యే గారు ఢిల్లీలో ఉంటారు. మనకి ఇవాళ శాసనసభ్యులు హనుమాన వెంకటేశ్వరరావు గారు చెప్పాను, ఇలాగా అమ్మ కార్యక్రమం జరుగుతుంది, మీరు సహకారం అంటే నాకు పండితులకి సత్కరించమని చెప్తున్నారు. వారి ఒక ఐదుగా సత్కారం చేస్తున్నారు, తెలియజేస్తున్నాం. సత్కార వాహిని వ్యవస్థాపక కార్యదర్శి అయిన అప్పటి జేజర్ సురేంద్ర గారి కుమార్తె మరి కల్గా శివరాణి గారు కూడా సత్కార వాహిని శ్రీనివాసమ్మ గారికి అభినందన. తర్వాత తల్లి తర్వాత అలాగే మరి సత్కార వాహిని లక్ష్మి గారు ఉద్యాల రాజశేఖర్ గారు శ్రీమతి శ్రీనివాసమ్మ గారి పుత్రిక మా బిఎస్ పాత్రి గారికి రాజగోపాలాచార్య గారికి కూడా సత్కార వాహిని అభినందన. చివరిలో వారికి సత్కారం ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారి టైం మనం అడిగింది కాబట్టి రాజగోపాలాచార్య గారిని కూడా ఈ యొక్క శ్రీనివాసమ్మ గారు ఆయన ఇచ్చారు. ఈ కాలంలో మామూలుగా ఎమ్మెల్యే గారు చాలా అభిమానం చేశారు మనందరూ కూడా. ఉద్గల సుబ్బారావు గారు సార్ అటు ఇటు తిరగండి, తిరగండి ఎలా చూడండి సార్. ఇప్పుడు టైం మనకి మేము తర్వాత మాట్లాడినాం. శ్రీనివాస్ అధ్యక్షుడు శ్రీ వచ్చబాయి గోపాలనందరాజు గారు చాలా శ్రీనివాసం గారు మనకు కుమారుని అనుకోవాలి, నాకు సోదరులంటి గారు రాజయ్య గారు మరి సత్కాల వారికి ఎంతో కృషి చేస్తున్నారు. రాజయ్య గారు ఇంకొకటి గారు జరగకపోయినా బాధ్యత వహించిన నల్లనేని మణిబాబు గారు, చివరిగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మరొక పండితులు కావచ్చు కామనాలు పట్ల వెంకటరామ శాస్త్రి గారిని టైంగా రేపు నుంచి వచ్చి మా తల్లిగారి సత్యజయంతి వచ్చి జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ చిక్కాల సరోజిని గారు మరి అసలైన శక్తిదాని కుమార్తె. వారికి సరోజిని గారు మా అమ్మగారి దగ్గర 10 ఏళ్ళు కూడా నేర్చుకున్నారు. పెద్ద డాక్టర్ అయినప్పుడు కూడా అమ్మకి మాకు వారికి గోడ మొక్కలు అర్థం. అలాంటి చూడండి ఎంత ఎమ్మెల్యే కలలు పాడేవాళ్ళు కూడా చివరిలో లాస్ట్ ఇవ్వబడతాయి. ఎందుకంటే అమ్మకు అభిమానులు ఇక్కడ అయిపోతుంది సంస్కారం. మరి చిక్కాల సైన్ గారితో కార్యక్రమం ఇస్తున్నాం. తర్వాత వాళ్ళందరూ కూడా లాస్ట్లో సత్కారం జరిగింది. డాక్టర్ చిక్కాల సరోజిని ఒక మాట. పట్టిన వేళ హరి హరి హరి
ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మళ్ళీ ఎంతో హెల్ప్. ఏ కార్యక్రమం చేద్దామన్నా సంగీత కళాశాలకు కడదామంటే చక్కగా మట్టిపోయించి మళ్ళీ తీసుకొచ్చారు. మరి మూడు వరాలు ఇవ్వడానికి ఇంకా ఆయన చాలా కష్టపడుతున్నారు. అది సత్కాలానికి 2004 ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మొట్టమొదటి సహకారం మనకు అందించి సంవత్సరం చేయుకునిచ్చారు. మళ్ళా తిరిగి మళ్ళా భగవంతుడు ఎక్కువ పరీక్షలు వాటిని నిలదొక్కుని ప్రతి సంవత్సరం సత్కాలమైన సంస్థని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితిలో నవరాత్రులు పెట్టి మనల్ని గౌరవించిన వ్యక్తి. ఈ రోజు ఇలాగా శ్రీనివాసమ్మ గారి యొక్క పెద్ద జయంతి చేస్తున్నాం అంటే వెంటనే అమ్మకి నాది కూడా ఉండాలి కదా కాన్స్టిట్యూషన్ అని. ఎంతమంది కళాకారులను సత్కరిస్తారు చెప్పండి అన్నారు. ఉన్నారండి మా సభ్యులు సీనియర్స్ ఉన్నారు. 50 నేను చాలా వాళ్ళు పంపిస్తారు చెప్తున్నాను.